హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతిని మనం ప్రేమిస్తాం, కానీ ఆ ప్రకృతి వికృతంగా మారి ప్రాణాలను బలి తీసుకుంటే 1959లో రష్యాలో సరిగ్గా అటువంటి ఘటన జరిగింది. అక్కడేం జరిగిందంటే గడ్డకట్టే యూరల్ పర్వతాల్లో 9 మంది యువతీ యువకులు ట్రెక్కింగ్కు వెళ్లారు. ఇక వారు సామాన్యులు కాదు, పర్వతారోహణలో ఆరితేరిన వారు. కానీ వారు మళ్ళీ తిరిగి రాలేదు. నెల రోజుల తర్వాత వారి మృతదేహాలు దొరికిన తీరు చూసి ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టిగేటర్ల గుండెలు ఆగిపోయాయి. వారు తమ టెంట్లను లోపల నుండి కత్తులతో కోసుకొని కేవలం లోదుస్తులతో -30 డిగ్రీల చలిలో బయటకు ఎందుకు పరుగులు తీశారు? కొందరు నాలుకలు కోసి ఉన్నాయి, మరికొందరు ఎముకలు అదేదో వాహన ప్రమాదం అయినట్లు నుజ్జు అయ్యాయి. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఈ గ్రిప్పింగ్ ఫీచర్లో డయాట్లోప్ పాస్ రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ బృందానికి నాయకుడు ఇగోర్ డయాట్లోప్. అందుకే ఆ ప్రాంతానికి డయాట్లోప్ పాస్ అని పేరు పెట్టారు. వీరంతా ఉరల్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్కి చెందిన విద్యార్థులు. ఫిబ్రవరి 1వ తేదీన వారు డెడ్ మౌంటైన్ అని పిలిచే ఒక శిఖరం దగ్గర టెంట్ వేసుకున్నారు. ఆ రాత్రి తర్వాత వారి నుండి ఎటువంటి సమాచారం లేదు. వారు తిరిగి రాకపోవడంతో మిలిటరీ గాలింపు మొదలుపెట్టింది. ఫిబ్రవరి 26న వారికి ఆ టెంట్ కనిపించింది. కానీ అక్కడ కనిపించిన దృశ్యం అత్యంత వింతగా ఉంది. టెంట్ లోపల నుండి కోయబడింది వారి బూట్లు, కోట్లు అన్నీ లోపలే ఉన్నాయి. అంటే వారు లోపల ఉన్న ఏదో భయంకరమైన దాన్ని చూసి ప్రాణభయంతో కనీసం బట్టలు కూడా వేసుకోకుండా బయటకు పరుగులు తీశారని అర్థమైంది. మొదట 5గురు శవాలు టెంట్కు దూరంగా దొరికాయి. చలి వల్ల చనిపోయారని భావించారు. కానీ మరో 3 నెలల తర్వాత మిగిలిన 4 శవాలు ఒక లోయలో బయటపడ్డాయి. వీరి పరిస్థితి చూసి అధికారులు షాక్ అయ్యారు. ఒకరికి నాలుక లేదు, మరొకరి కళ్ళు పీకి ఉన్నాయి. వీరికి బయట ఎటువంటి దెబ్బలు లేవు, కానీ లోపల మాత్రం పుర్రెలు, పక్కటెముకలు విరిగిపోయి ఉన్నాయి. ఒక మనిషిపై భారీ ట్రక్ వెళ్తే ఎలాంటి దెబ్బలు తగులుతాయో అలాంటి గాయాలు అక్కడ ఉన్నాయి. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏమిటంటే వారి బట్టల మీద విపరీతమైన రేడియేషన్ జాడలు కనిపించాయి. ఆ మంచు కొండల మీద రేడియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఆ రాత్రి ఏం జరిగి ఉండవచ్చు? దీనిపై వందల థీరీస్ ఉన్నాయి. మొదటిది యతి, అంటే మంచు మనిషి దాడి చేసి ఉండవచ్చునని. రెండోది రష్యా ప్రభుత్వం అక్కడ రహస్యంగా న్యూక్లియర్ టెస్ట్ చేసి ఉండవచ్చునని, అందుకే వారికి రేడియేషన్ సోకిందని కొందరి నమ్మకం. ఆ రాత్రి ఆకాశంలో వింతైన ఆరెంజ్ బాల్స్ తిరుగుతున్నాయని స్థానిక ప్రజలు కూడా చెప్పారు. అయితే 2019లో సైన్స్ మరో కారణం చెప్పింది. అదే స్లాబ్ అవలాంచ్. అది ఒక భారీ మంచు పలక వారి టెంట్ మీద పడటం వల్ల వారు గాయపడి ఉండవచ్చునని. కానీ మంచు పలక పడితే నాలుకలు ఎందుకు కోయబడ్డాయి, కళ్ళు ఎందుకు మాయమయ్యాయి అనేది ఇప్పటికీ ఒక వీడని ప్రశ్న. రష్యా ప్రభుత్వం ఈ కేసును అనేకసార్లు క్లోజ్ చేసి మళ్లీ ఓపెన్ చేసింది. కానీ ఆ 9 మంది ఆఖరి నిమిషంలో ఏం చూశారో ఎవరికీ తెలియదు. మమ్మల్ని అన్వేషించవద్దు అని ఆ పర్వతం హెచ్చరిస్తున్నట్లుగా ఆ ప్రాంతం ఇప్పటికీ భయంకరంగానే ఉంటుంది. డయాట్లోప్ పాస్ ఇన్సిడెంట్ మనిషి మేధస్కి, సైన్స్కి ఒక పెద్ద సవాలుగా మిగిలిపోయింది. మంచు తనలో దాచుకున్న ఆ రహస్యం ఎప్పటికీ బయటకు రాకపోవచ్చు. ప్రకృతి ముందు మనిషి ఎంత బలహీనుడో ఈ కథ మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, డయాట్లోప్ పాస్ మిస్టరీ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టిగేషన్లో వేధిస్తూనే ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? ఇది కేవలం మంచు ప్రమాదమా, లేక ఎలియన్స్ దాడా, లేదా మిలిటరీ చేసిన కుతంత్రమా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అన్నౌన్ అండ్ వైరల్ మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.